హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్మనీ తెలుగు. ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనేది. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు ఎక్కువగా నియోడియం ఉంది, బోరాన్ ఉంది, గాలియం ఉంది, జెర్మేనియం ఉంది అండ్ గ్రాఫైట్ ఉంది. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సెగ్మెంట్లో ఈ ఇవి ఉన్నాయి. వీటిని ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో, చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే లైక్ ల్యాప్టాప్స్ కానీ, ట్యాబ్స్ కానీ, ఫోన్స్ కానీ, వీటిల్లో కానీ అన్ని రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో అండ్ డిఫెన్స్ కానీ, స్పేస్ కానీ, టర్బైన్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో ఎక్కువగా వాడతారు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎక్కువగా చైనాలోనే అవైలబిలిటీ ఉంది. 19% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ అనేది జరుగుతుంది చైనా నుంచి ఆల్ ఓవర్ గ్లోబల్గా. వీళ్ళు చైనా వాళ్ళు లే రీసెంట్గా ఎక్స్పోర్ట్స్ చేసే విషయంలో రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు వీళ్ళు ఎక్స్పోర్ట్స్ చేయడానికి గాను. దీనివల్ల ఇండియాలో ఉన్నటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ, దీని మీద డిపెండెన్సీ అయినటువంటి ఇండస్ట్రీస్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. వాటిల్లో చూసుకుంటే ఎక్కువగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగా ఎఫెక్ట్ అవుతుంది. రీసెంట్గా ఓలా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు 30% ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తగ్గింది అనేది చెప్తున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు. ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ అనేవి అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఇండియాలో దీన్ని కౌంటర్ చేయడానికి కానీ ఇండియన్ గవర్నమెంట్ 1345 crore ఆఫ్ ద అమౌంట్ స్కీమ్ అనేది అనౌన్స్ చేసింది. ఇండియన్ గవర్నమెంట్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సెగ్మెంట్లో ఎక్స్ప్లోరేషన్ చేయడానికి కానీ అండ్ ఫినిష్ ప్రోడక్ట్ చేయడానికి కానీ. ఇండియాలో చూసుకుంటే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సెగ్మెంట్లో 5th ప్లేస్లో ఉంది. మైనింగ్లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ మైనింగ్లో. కానీ ఎక్స్ప్లోరేషన్ చేసి ఫినిష్ ప్రోడక్ట్ చేయడానికి గాను ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చెప్తున్నారు. రీసెంట్గా చూసుకుంటే ఇండియాలో 2024లో 2900 ఆఫ్ ద టన్స్ ఆఫ్ ద రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ని వీళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు. దీన్ని ఇండియాలో ఉన్నటువంటి డొమెస్టిక్గా న్యూక్లియర్ అండ్ డిఫెన్స్లో వాటికి సప్లై చేశారని తెలుస్తూ ఉంది. చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ని స్టాప్ చేయడం వల్ల, రిస్ట్రిక్షన్స్ చేయడం వల్ల ఇండియాలో ఉన్నటువంటి అన్ని సెక్టార్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇండియా ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల. చైనా అనేది ఎక్కువగా ఒక టూల్గా వాడుతుంది ఇండియన్ జీడిపి గ్రోత్ ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్లకుండా ఉండడానికి. ఇది ఇండియాకనే కాదు, ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా రిస్ట్రిక్షన్ పెడతా ఉన్నారు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసే విషయంలో. ఇండియాలో గవర్నమెంట్ స్కీమ్ అనౌన్స్ చేయడం వల్ల కొన్ని స్టాక్స్కి అయితే పాజిటివ్ ఉంది. అవి చూసుకుంటే సంవర్ధన్, మదర్సన్ సుమి ఉంది, బజాజ్ ఆటో ఉంది, ఇండిజింక్ ఉంది, వేదాంత, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది అండ్ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. ఈ స్టాక్స్కి అయితే పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు గవర్నమెంట్ స్కీమ్ అనౌన్స్ చేయడం వల్ల. రీసెంట్గా కొత్త ప్లేయర్స్ కూడా మార్కెట్లోకి వస్తున్నారు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సెగ్మెంట్లో ఎక్స్ప్లోరేషన్ చేయడానికి. కానీ మహీంద్రా వాళ్ళు ఉన్నారు, యుఎన్ఓ మిందా వాళ్ళు ఉన్నారు అండ్ సోనా కామ్స్టర్ వాళ్ళు ఉన్నారు. సోనా కామ్స్టర్ వాళ్ళు చూసుకుంటే ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సెగ్మెంట్లో షార్టేజ్ ఉండడం వల్ల ఇండియాలో వీళ్ళు చైనాలోనే ఈవీ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో జాయింట్ వెంచర్ని అయితే అనౌన్స్ చేశారు వాళ్ళు సోనా కామ్స్టర్ వాళ్ళు. ఈ రోజు స్టాక్ అనేది పెరిగింది ఈ రీజన్ వల్ల. అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఈ వేస్ట్ సెగ్మెంట్లో పాలసీ కనుక అనౌన్స్ చేస్తే గ్రావిటా ఇండియాకి అయితే పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ వేస్ట్ అంటే కనుక ల్యాప్టాప్స్, ట్యాబ్స్, ఫోన్స్ రీసైక్లింగ్ చేసి దాని ద్వారా కూడా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అది స్కీమ్ కనుక అనౌన్స్ చేస్తే ఇండియన్ గవర్నమెంట్ గ్రావిటా ఇండియా కదా పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.